Q6 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల బొట్టు తొలగించిన ప్రిన్సిపాల్. స్కూల్ ముందు హిందూ సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళన. ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. పోలీసులపై ఇసుక వ్యాపారస్తులు అసహనం. పాత నేరస్తుడు అరెస్ట్. 22 కేజీలు గంజాయి, 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదుతో పాటు ఒక స్కూటీ స్వాధీనం. మేడ్చల్ జిల్లా పెద్ద అంబర్పేట్ కాండోర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ అత్యుత్సాహంగా ప్రవర్తించి బొట్టు పెట్టుకుని వచ్చిన విద్యార్థులను చితకబాదారు. స్కూల్లో ప్రేయర్ చేసే సమయంలో లైన్లో ఉన్న విద్యార్థుల వద్దకు వెళ్లి బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ బలవంతంగా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు ప్రిన్సిపల్ లక్ష్మయ్య. దీనిపై సదరు విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకొని మనోవేదనకు గురవడంతో తల్లిదండ్రులు, హిందూ సంఘాలు స్కూల్ వద్దకి చేరుకుని ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకి దిగారు. దీనితో ఈ రోజు ప్రిన్సిపల్ రాలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు స్కూల్ సిబ్బంది. సుమారు 10 మంది విద్యార్థులకి ప్రిన్సిపల్ ఇలా వాష్రూమ్లోకి తీసుకుని వెళ్లి బొట్టు తీపించడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మయ్యపై చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, సనాతన ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్న స్కూల్ మూసేసే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని హిందూ సంఘాలు హెచ్చరించాయి. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుగాల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అదే అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. మేము హిందూ ఆయన కార్యకర్త మాట్లాడుతున్నాము. ఈ పెద్దంబర్పేటలో ఉన్న కాండోర్ షైన్ స్కూల్ వచ్చేసి ఎవరైతే హిందువులు వాళ్ళని వచ్చేసి టార్గెట్ చేయడం మొదలవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి కొత్త ముచ్చట ఏం కాదు. వచ్చేసి 3-4 మందికి జరిగిన విషయం ఇది. నిన్న వచ్చేసి జరిగిన సంఘటన ఏంటంటే ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకొని చేతికి దారం కట్టుకున్నందుకు ఆడియన్స్ మన ఇది అసెంబ్లీలో వచ్చేసి ఒక 100 మంది ముంగట విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము, బాత్రూమ్ లో డాలర్ పట్టుకొని లాక్కెళ్ళి బొట్టు అరిపడం చేస్తున్నవాడు. ఇది జరిగిన విషయం. ఇది నిన్న జరిగిన విషయానికి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కి ఎటువంటి తెలియదంట వాళ్ళకు. ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందామని చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి సార్ అని అడిగితే పిల్లల మీద నెట్టేస్తారు. వాళ్ళు వచ్చి వైర్ కట్ చేయడం చేస్తున్నారు. అందుకని చెప్పి నెల నుంచి ఇది పనిచేయట్లేదు సీసీ కెమెరా అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మన స్కూల్లో వచ్చేసి చిన్నపిల్లలు కింద పడడం కానీ స్ట్రోక్ రావడం కానీ. సరే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి పిల్లొంది తప్పుందో సార్ తప్పుందో అని చెప్పేసి చెక్ చేయమని అడుగుతుంటే వాళ్ళు వచ్చేసి సీసీ ఫుటేజ్ పనిచేయలేదు, 1 మంత్ మెయింటెనెన్స్ చేయని చెప్తారు. ఈ విధంగా జరుగుతుంది స్కూల్లో. స్కూల్ డ్రైవర్ వచ్చేసి పిల్లల ముందు వచ్చి స్మోక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యాన్ లో పిల్లల ముందు ఏమైనా అడిగినందుకు వాళ్ళని రిటర్న్ అవుతుందంట. ఇప్పుడు ఎందుకు సార్ అని చెప్పేసి క్వశ్చన్ మళ్ళీ కొట్టడం స్టార్ట్ అవుతున్నాడు ఆ పిల్లలని. ఇప్పుడు మేము వచ్చి అడగడంలో సార్ లేడు వాళ్ళు లేడు అని చెప్పేసి వీళ్ళు కొత్త స్టోరీలు చెప్తారు. మళ్ళీ వచ్చే యాజమాన్యం ఏం చెప్తుందంటే మేము వచ్చి నార్మల్ గా సార్ని అడగడం వల్ల సార్ ఏమైంది ఇష్యూ జరిగిందంటే కానీ అడుగుతుంటే యాజమాన్యం ఏం చెప్తుందంటే మీకెన్ని డబ్బులు ఇవ్వాలి, ప్రెస్ రిపోర్టర్ వాళ్ళకెన్ని డబ్బులు ఇవ్వాలి, డీల్ చేసుకోండి అని చెప్తుంది వాళ్ళు. ఇలా జరుగుతుంది. ఇది కొత్త రోజు ఎంతో మందికి ఇస్తున్నారు ఈ విధంగా డబ్బులు. వీళ్ళు ఇది మంచి చెడు అన్ని జరుగుతున్నాయి. దాని డబ్బులతో వీళ్ళు ఎవరినంటే వాళ్ళని కొని పడేస్తున్నారు. కాండోర్ షైన్ స్కూల్లో ప్రిన్సిపల్ లక్ష్మయ్య అని చెప్పి ఇతను ప్రతి విద్యార్థిని బొట్టు పెట్టుకున్న విద్యార్థిని డైలీ కొట్టడం జరుగుతుంది. సనాతన ధర్మానికి విరుద్ధంగా స్కూల్లో పిల్లలకి ఆయన వాళ్ళకి డైలీ ఒక క్లాస్ చెప్తుండంట. అలాగే పేరెంట్స్, ఒక్క పేరెంట్ కాదు, దగ్గర 10-15 మంది పేరెంట్స్ మేము ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని కన్సిడర్ అయ్యి అవును మా అబ్బాయి స్కూల్ కి బొట్టు పెట్టుకొని వెళ్ళాలంటే భయపడుతున్నాడు, ఏడుస్తుంటే నేనే మా అబ్బాయికి బొట్టు పెట్టి పంపించాను అయినా కొడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇందులో మేము లోపలికి రాగానే మీరందరూ కలిసి మీరు ఎంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రెస్ వాళ్ళకి ఇప్పుడు మేము ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు మీరు దానికే కదా ఇష్యూ చేస్తున్నారు, ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు, కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు. కావాలని చెప్పి ఇక్కడ మేము రాగానే ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకొని మా ముంగల నిలబడి బొట్టు అప్పటికప్పుడు బొట్టు పెట్టుకున్నారా మన ముందు బొట్టు పెట్టుకొని మా ముంగల నిలబడి మేము ఇట్లా హిందువులమే, మాది ఇట్లా హిందూ స్కూలే అని చెప్పి మొత్తం ప్రోటోగండా లెక్క అన్ని ఫొటోస్ ఇక్కడ
పెట్టారు. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ని పిలిచి మాట్లాడమంటే మాట్లాడతలేరు. ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏదో ఉట్టిగా మాటలు చెప్తున్నారు. సస్పెండేషన్ లెటర్ లేదు. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ మాకు ఎటువంటిది ఇట్లా మేము ఇగో ఈ డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి ఇట్లా మేము చెప్పినా కానీ వాళ్ళు ఎటువంటి దానికి స్పందించడం లేదు. కంప్లీట్ గా ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఖచ్చితంగా సార్ వచ్చేసి అక్కడ సారీ చెప్పాలి. మేము స్టేషన్ లో ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాం ఇదే స్కూల్ మీద. మేము ఒక ఆర్టీఏ కూడా మేము లోకల్ వాళ్ళతో అందరితో ఇక్కడ ఒక ఆర్టీఏ చేస్తాము. అట్లాగే మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో లోకల్ వారంగిట్లా కలుస్తాము, వారికి ఒక లెటర్ ఇస్తాము. ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ ఇది లేకపోతే ఇంకొక 2 రోజుల్లో మేము పెద్ద ఎత్తున స్కూల్ ని ముట్టడిస్తున్నాము. ఇప్పుడు మేము ఖాళీ హిందూ వాహిని వాళ్ళం వచ్చాం. మేము వివిధ క్షేత్రాలు ప్రతి ఒక్కరం మేము కన్సిడర్ అయ్యి 2 రోజుల్లో వీళ్ళు ఇట్లా ఈ రోజు వెళ్ళిపోకపోతే 2 రోజుల్లో మా ప్రణాళిక చాలా తీవ్రంగా ఉంటది. స్కూల్ మీద పెద్ద ఎత్తున ధర్నాకి మేము పిలుపునిస్తాము. ఈ ఎటువంటి ఏ ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా స్కూల్ ని మాత్రం మేము వాళ్ళు యాజమాన్యం దీని మీద బయటకు వచ్చి స్పందించే వరకు మేము వదలము. 2 రోజుల్లో మాది చాలా పెద్ద ఉంటది. 48 hours వాళ్ళకి మేము 48 గంటలు వాళ్ళకి టైం ఇస్తున్నాము. ఈ 48 గంటల్లో వాళ్ళు ఎటువంటిది మాకు ఇట్లనే రెస్పాండ్ ఇస్తే మేము 100% 2 రోజుల తర్వాత లోకల్ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి దీనిపైన మేము అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పేరెంట్ ని కన్సిడర్ అయ్యి మేము పేరెంట్స్ తోటి ఇక్కడ కంప్లైంట్ చేసి స్కూల్ ని ఖచ్చితంగా మేము బంద్ చేపిస్తాం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఉపయోగపడే ఇసుకను నిర్మాణదారులకు సరఫరా చేస్తుంటే తమ వ్యాపారం పట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇసుక వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నామని, ఇప్పుడు పోలీసులు తాము ఇసుక సరఫరా చేస్తున్న వాహనాలను సీజ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పైనుండి ఆదేశాలున్నాయని సమాధానం ఇస్తున్నారని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇసుక సరఫరా కోసం డీడీ చెల్లించి పెద్ద లారీలలో తెచ్చిన ఇసుకను డంపు చేసి లారీ వెళ్లలేని కాలనీలు, ఇండ్ల నిర్మాణాల వద్దకు ఆటోలలో, టిప్పాలలో ఇసుకను సరఫరా చేస్తుంటే ఇప్పుడు వాటిని కూడా ఎంఆర్ఓ పోలీసులు సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేకు తెలియజేశారు. నా పేరు అంకంరావు, మాది మాదాపూర్ మేము చిన్న వ్యాపారం చేసుకుంటాం. ఇసుక వేసుకుంటాం. ఆ చిన్న ఇసుక వేసుకున్న దాంట్లో ట్రాక్టర్తో, టాటా ఏసులతో, ఆటోలతో చిన్న గల్లీల్లో వ్యాపారం చేసుకుంటాం. అటువంటి మమ్మల్ని వచ్చేసి మొత్తం ఆటోలు, లారీలు ఇవంతా సీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వాళ్ళు మమ్మల్ని ఉల్టా ఏ బిల్లు ఉందా, మైనింగ్ బిల్లు ఉందా అని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది. వచ్చేసి ఒక్కొక్క బండి మీద 5 మంది 6 మంది లేబర్లు, డ్రైవర్లు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మా బండ్లన్నీ సీజ్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మాకు అర్థమవుతుంది. సిఐ గారిని అడిగితే పైనుంచి ఆర్డర్ అని చెప్తారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైనుంచి ఆర్డర్ అంటారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ సమస్యకు పరిష్కారం ఉందని దొరకట్లేదు. అందుకని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు చూస్తుంటే గత 93-94 నుంచి చేస్తున్నామండి. 10 ఏళ్ళలో కూడా ఇప్పుడు కూడా ఎవరు పట్టుకోవడం కానీ అటువంటిదే లేదు. ఏదంటే పెద్ద బండి వెహికల్తో వస్తుంది. చిన్న గలీలోకి వెళ్ళకపోతే మా చిన్న టిప్పర్లు మేము ఏదైతే కొత్త బండ్లు తెచ్చుకొని ఫైనాన్స్ కట్టుకుంటా ఉన్నామో ఆ బళ్ళలో కొట్టుకొని సైట్లలో చిన్న సైట్లో 10 టన్నులు కావాలి, 5 టన్నులు కావాలి మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగడం జరుగుతుంది. మేము తీసుకెళ్ళి డంపు చేసి వాళ్ళ దగ్గరికి అమ్మేస్తాం. ఇలాగా ఇప్పటి నుంచో జరుగుతుంది. గత 10 ఏళ్ళలో ఏనాడు కానీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒకళ్ళు కానీ ఎవరు వచ్చింది లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడైతే డంపు చేస్తే ఆ డంపుని సీజ్ చేస్తున్నారు. ఏదైనా బండ్లలో ఉంటే సీజ్ చేస్తున్నారు. లేదంటే డబ్బులు కనుక ఇచ్చామా వదిలేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఒకవేళ ఎదిరించి మాట్లాడామా బండి సీజు. ఇసుక వాళ్ళు ఎంఆర్ ఆఫీస్లో కాల్ చేసుకుంటున్నారు. గత 2 రోజులు 3 రోజుల క్రితం కూడా మా బండ్లు దొరికినాయి. మాదాపూర్ పిఎస్లో పెట్టాం. మాదాపూర్ పిఎస్ నుండి డైరెక్ట్ తీసుకెళ్ళారు. ఎంఆర్ ఆఫీస్లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లోకి డంప్ చేసుకున్నారు. ప్లస్ 20,000 రూపాయల ఫైను, ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి డీడీ కట్టమంటే బ్యాంకులో కట్టేసి వేసాం. ఆ ఇసుక పోయింది, డబ్బులు పోయినాయి. 4 రోజులు బండిలో తీసుకురావడానికి 4 రోజులు తిరిగాం. ఎవరిని అడిగినా మాకు తెలియదు. పై ఆఫీసుని పైనుంచి ఆటోలు చెప్తున్నారు. ఏ ఒక్కటి పరిష్కారం మాకు దొరకట్లా. ప్రతిరోజు దినదిన గండం అనే టైపే మాది ఉంది. అక్కడ తిరిగి బండి తిప్పుదామంటేనేమో భయం పడుతుంది పట్టుకొని. ఈరోజు దొరికింది డబ్బులు కడుతున్నాం, రేపు పొద్దున మళ్ళీ చేయాలంటే డబ్బులు లేవు, ఈఎంఐ కావాలంటే డబ్బులు లేవు. తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరీ ఘోరంగా అయిపోతుంది. బతకాలన్నా చావాలన్నా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం, లేదంటే చావమంటే చావడం పరిష్కారం ఉంది. ఈఎంఐ కట్టలేదు, ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి మేము చచ్చిపోవడమే కారణం. ఇంతకు మించి ప్రతి కారణం లేదు. గౌరవైన కూకట్పల్లి ఎమ్మెల్యే గారిని మేము వేడుకున్నాం. వచ్చి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మా యందు దయ ఉంచి ఏదో పరిష్కారం తొందరగా తేవాల్సిందిగా కోరుకుంటున్నాం.
నర్సీపట్నం పోలీసులు పాత నేరస్తుడు రౌతు మల్లేష్, అతడి అనుచరుడు గెడ్డెం రామ్ నవీన్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 కేజీలు గంజాయి, 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 45,000 రూపాయలు నగదు, ఒక స్కూటీ, కత్తులు, రాడ్డులతో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్తుడు రౌతు మల్లేష్, నర్సీపట్నంకు చెందిన గెడ్డెం రామ్ నవీన్ ఇద్దరు ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రౌతు మల్లేష్ మీద గాజువాక పోలీస్ స్టేషన్లో షీట్ ఓపెన్ చేశారని, ఇతను వివిధ జిల్లాల్లోనూ దొంగతనాలు చేస్తూ పట్టుబడి 100కు పైగా కేసుల్లో ఉన్నాడని, 66 కేసులు విచారణలో ఉన్నాయని, చాలా కేసుల్లో జైలు జీవితం కూడా గడిపాడని తెలిపారు. నా మీదకి వచ్చింది అది నా పేరు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క్వాలిటీ క్లియరెన్స్ రిపోర్ట్ ఇచ్చేందుకు 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. జిహెచ్ఎంసీ డివిజన్ 2లో ఓ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మించాడు. బిల్లుల చెల్లింపు కోసం బంజారాహిల్స్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ డిఈ దశరథ్ వద్దకు ఫైల్ వెళ్లింది. ఇందుకోసం దశరథ్ ఆ కాంట్రాక్టర్ ను 30,000 రూపాయల లంచం అడిగాడు. మొదటి విడతగా కాంట్రాక్టర్ వద్ద 10,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చే సమయంలో మిగతా డబ్బు ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం 20,000 అందించగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. హర్యానాకు చెందిన కాంగ్రెస్ యువ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. మార్చి 1న రోహ్తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో సూట్ కేసులో ఆమె మృతదేహం లభ్యమైంది. నిందితుడు ఓ సూట్ కేసును నిర్మానుష్య వీధి గుండా లాక్కెళ్తున్నట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. హిమానీ నివాసం సమీపంలో ఈ దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. వనపర్తి కొత్తకోట మండలం నాటవెల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూలు వైపునకు వెళ్తున్న కంటైనర్ డీసీఎం లారీ ఒకదాని వెనుక మరొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. దీనితో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, హైవే నిర్వహణ సిబ్బంది అక్కడకు చేరుకొని వాహనాలను తొలగించి క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు 1468.94 కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన 343.27 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడిగించాలని కోరారు. స్నేహితుని బిడ్డ పెండ్లికి దుబాయ్ పోయినా అని చెప్తున్నాడు హరీష్ రావు. పెండ్లి ఈ నెల 6వ తేదీన అయితే గత నెల 22నే దుబాయ్కి ఎందుకు వెళ్ళినట్లు? అయితే ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏమిటంటే హరీష్ రావు 22న దుబాయ్కి వెళ్తే 24న కేదార్ బాబు అనే రియల్టర్ హత్య జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే కేదార్ బాబు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కేదార్ బాబు హత్యపై విచారణ జరిపించాలని కోరారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఈయన అందరికీ పతివత ముచ్చట్లు చెప్తాడు. రోజు సోషల్ మీడియాలో పొద్దున సాయంత్రం ఏడ నడిచినా చూపిస్తారు, నడుస్తుంటే చూపిస్తారు, మాట్లాడింది చూపిస్తారు, ఇట్ట తిరిగింది చూపిస్తారు, అట్ట తిరిగింది చూపిస్తారు. మరి దుబాయ్ పోయింది ఎందుకు చూపించలేదు? దుబాయ్కి నీ దోస్తు బిడ్డ పెళ్లికి పోయినా, నీ దోస్తు బిడ్డ పెళ్లి ఎప్పుడు ఉంది? నీ దోస్తు బిడ్డ పెళ్లి 6వ తారీఖు ఉంది. మరి 6వ తారీఖు పెళ్లికి నువ్వు 22వ తారీఖు ఎందుకు పోయినావు అంటున్నావు? సూటు బూటు మే కిచెన్ కన్నా ఎవరి బ్యాండ్ కొట్టనికి పోయినవాడా? ప్రతిదీ టీవీలో చూపిస్తావు, ప్రతిదీ సోషల్ మీడియాలో, లక్షల మంది సోషల్ మీడియాలో నువ్వు హైర్ చేసుకున్నావు. మరి చూపించాలిగా, మా హరీష్ అన్న ఇట్లా ఎయిర్పోర్ట్లో దిగిండు, దుబాయ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాను చూపించవచ్చు కదా రీల్స్. ఇవాళ కిషన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉందిగా తెలంగాణ మీద? పోనీ మర్చిపోయి నువ్వు 10 ఏళ్లలో నువ్వు అయ్యాల బీఆర్ఎస్ దోసుకున్న పైసల మీద నీకు చిత్తశుద్ధి లేదు. 7 లక్షల కోట్లు అప్పైంది, అందులో ఎన్ని లక్షల కోట్లు పిట్రోపో ఉందో, ఎన్ని లక్షల కోట్లు కమిషన్లు తిన్నారో మనకు తెలియదు. మరి ఈ కమిషన్లన్నీ ఏడికి పోయినట్టు అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే మన ఒక పెద్ద మనిషి సినిమా ప్రొడ్యూసరు రియాల్టర్ చచ్చిపోయాడు ఏడ దుబాయ్లో, కేదార్ బాబు. మరి కేదార్ బాబు చరిత్ర తొమ్మిది చూస్తే మొత్తం వీళ్ళే హీరోలంతా వెనకనే ఊరు. పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించారు, విమానాల కంపెనీ పెట్టించి విమానాలు కిరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించారు. ఇక దుబాయ్ అంటే మీకు చాలా మందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జ్ ఖలీఫా చూడనిక ప్రజలు పోతారన్న ఒక అపోహ ఉంటుంది కామన్ మ్యాన్కి. దుబాయ్ అంటే ఏంటంటే నల్లధనాన్ని తెల్లధనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్ అది. ఈ దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి, ఈయన 22వ తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన 24వ తారీఖు చచ్చిపోయాడు పొద్దున. మరి ఏం జరుగుతుంది? వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్న 4 నాయకులకు, కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు. మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం ఏంది? అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైట్ ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు. నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా, దీని మీద ఎంక్వైరీ చేయమని. రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాం డిమాండ్ చేశారు. జగంపేటలో ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా పదవి పొందిన చంద్రబాబు మొన్న జరిగిన వారి పార్టీ నాయకుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు మేలు చేసే పనులు చేయొద్దని, అలా చేస్తే పాముకు పాలు పోసినట్లే అని పేర్కొనడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అవుతుందన్నారు. ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని, దానికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలన్నారు. సుమారు 14 సంవత్సరాల పైబడి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారన్న ఆయనకున్న భయానికి నిదర్శనమన్నారు. ఇదంతా చంద్రబాబు సగం మంది అర్హులకు పథకాలు ఎగ్గొట్టే కుట్రలో భాగమే అన్నారు. కూటమిలో అధికారం పంచుకున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ గాని ఇప్పటికీ స్పందించకపోవడం, వారు కూడా రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పాలన అందించనున్నారా అన్నది స్పష్టం చేయాలన్నారు. ముఖ్యమంత్రి అంటే అందరి వాడుగా ఉండాలని, కొందరి వాడుగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధమైనటువంటి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు, అలా చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టు అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్తారు. 14 సంవత్సరాల 140 రోజులు పైగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ దేశంలో 28వ స్థానంలోనో 27వ స్థానంలోనో అత్యధిక ముఖ్యమంత్రులు చేసినటువంటి ఖాతాలో ఆయన కూడా ఉన్నారు. మరి అంత విజనరీ కలిగినటువంటి నాయకుడని చెప్పుకుంటూ, అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిని చెప్పుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారంలో చాలా క్లియర్గా పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి బాధ్యతలు నిర్వర్తిస్తామని చెప్పినటువంటి మాటల్ని మరి అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా మరి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం, లేదా కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యాన్ని నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు
పార్టీల స్వామ్యంగా మార్చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఏ పార్టీకి అయితే ప్రజలు ఆదరణ ఇస్తారో, ఓట్లేస్తారో, అధికారాన్ని అప్పచెప్తారో ఆ పార్టీ పరిపాలన చేస్తూ ఉంటుంది. రాజకీయాలు అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మిగనూరులో పట్టణంలో నందమూరి తారక రామారావు మరియు బివి మోహన్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయాలి. సమతా సైనికల్ రాష్ట్ర అధ్యక్షుడు సి రంగయ్య విగ్రహాల ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే బివి జె నాగేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేత ఎమ్మిగనూరులో దివంగత మహానేత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జె నాగేశ్వర్ రెడ్డికి మరియు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి అని, అలాంటి మహానుభావుడి విగ్రహం పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని, అలాగే విశ్వనట నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం కూడా శివ సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు వినతి పత్రం సమర్పించామని, అధికారులు మా మాట వినడం లేదని, లేదంటే ప్రజలందరూ కలిసి స్వయంగా మేమే విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు నియోజకవర్గము దాదాపుగా చేనేతలు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్రదేశము. ఇక్కడ గతంలో 40,000 మంది జనాభా నుంచి 1,00,000 పైచిలుకున్నటువంటి జనాభా కలిగిన నియోజకవర్గము. ఎక్కడే కానీ పరిశుభ్రతలో కానీ, ఆరోగ్యం పరంగా కానీ, విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపారం, రాజకీయం, సామాజిక అన్ని గుణాలకి ఇక్కడ అనువైనటువంటి ప్రదేశంగా ఎక్కెక్కడో ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి నివాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎమ్మిగనూరుది. ఈ ఎమ్మిగనూరుని దిశ మార్చినటువంటి ఘనత స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మ్యాప్లో కనబడినటువంటి ఎమ్మిగనూరుని ఈ రాయలసీమ ప్రాంత నియోజకవర్గాలన్నీ ఎమ్మిగనూరు వైపు చూస్తున్నాయంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఎమ్మిగనూరు సభ్యులకి ఉంది, ప్రజలకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే, గతంలో కూడా ఎన్నో మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా అధికారులు స్పందించలేదు. తక్షణమే శ్రీనివాస సర్కిల్లో స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అదే విధంగా శివ సర్కిల్లో అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కంచుకోటైనటువంటి తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కానీ బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాలు లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే మా భావితరాలకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు ఎంతైనా ఉంది. ఎందుకంటే అభివృద్ధి అంటే ఒక బివి కుటుంబానికి మాత్రమే చెందుతుంది ఇక్కడ, అంతేకాని రాజకీయంగా కానీ ఇప్పుడు ఆయన రాబోయేటువంటి తరాలకి రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయంలో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, బీవీ కుటుంబానికి మాత్రమే చెందుతుంది. కాబట్టి మా తరం ఎట్లా అయిపోయింది, మా భావి తరాలకి పలానా టైంలో పలానా నాయకుడు ఉన్నాడు అనేటువంటి చెప్పేటువంటి ఒక పరిస్థితి రావాలి. అందుకోసమనే ఇది చిరకాల కోరిక. దశాబ్దాలుగా మేము రిప్రజెంటేషన్లు ఇస్తానే ఉన్నాము, వెనక వేస్తానే ఉన్నారు అధికారులు. ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదు. తక్షణమే శ్రీనివాస సర్కిల్లోన స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శివ సర్కిల్లో స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ చిరకాల కోరిక, దశాబ్దాలుగా పోతున్నటువంటి చిరకాల కోరికని తక్షణమే అధికారులు స్పందించాలి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. తక్షణమే స్పందించి దీని మీద భూమి పూజ చేయాలి. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సామాన్య ప్రజలందరం వెళ్ళి కూడా మేమే భూమి పూజ చేసేసి అక్కడ విగ్రహ ఏర్పాటుకు మేము చర్యలు తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు సి రంగయ్య, సమతా సైనిక్ దళ్, అధికార రాష్ట్రపతిని. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల బొట్టు తొలగించిన ప్రిన్సిపాల్, స్కూల్ ముందు హిందూ సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళన. ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు, పోలీసులపై ఇసుక వ్యాపారస్తులు అసహనం. పాత నేరస్తుడు అరెస్ట్, 22 కేజీలు గంజాయి, 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదుతో పాటు ఒక స్కూటీ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.